బిగ్ బాస్‌కి సంబంధించిన రెండవ ప్రోమో చూసుకుంటే గనక, వారు వారి అనుభవాలు చిన్నప్పటి నుంచి, అలాగే వాళ్ళ ఫ్యామిలీ విషయాల గురించి చెప్పడం జరుగుతుంది. అయితే బిగ్ బాస్ అనడం జరుగుతుంది, బాల్యం ప్రతి ఒక్కరిలో అందమైన సమయం, మేలుకొలుపు వంటిది. నడవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం, అలవాట్లు, కోరికలు, ఆశయాలు, చిన్న చిన్న ఆశలు అన్నీ మొదలయ్యాయి బాల్యంలోనే. నా లైఫ్‌లో ది బెస్ట్ సూపర్ హీరో మా అమ్మ అంటూ తనుజ స్టార్ట్ చేస్తుంది. ఎందుకంటే నా వల్ల అవ్వదు అనేది కూడా ఒక్కొక్క సపోర్ట్‌గా నువ్వు వేయగలుగుతావు, చేయగలుగుతావు, నీ వల్ల అవుతుంది అని చెప్పి మరి నన్ను ఇక్కడికి పంపించింది. బికాస్ ఆఫ్ యూ సావిత్రి గారు, నీ వల్లే అమ్మ ఇక్కడ ఉన్నా, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్, ఐ లవ్ యూ అంటూ అయితే చెప్పడం జరుగుతుంది తన అమ్మ గురించి. అలాగే ఇమ్ము నన్ను కనటం ఇష్టం లేదు మా అమ్మకి. అప్పటికి అమ్మకి తినడానికి తిండి ఉండేది కాదంట. మట్టి తిని కూడా ఉన్న రోజులు ఉన్నాయట. మా నాన్న నేను చిన్నప్పటి నుంచెల్లి కష్టం చేస్తూనే పడ్డాం. అలాగే మా అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం. మా అన్నయ్య నేను చాలా కష్టపడుతూ పెరిగేవాళ్ళం. ఏదైనా పని 20 మూటలు మోయాలి అని అనుకుంటే అందులో ఒక 5 నన్ను మోయనిచ్చి 15 తనే మోసేవాడు. మా నాన్న తర్వాత నాకు నాన్న లాంటి వాడు అంటూ అయితే చాలా ఎమోషనల్‌గా తన అన్నయ్య గురించి చెప్పడం జరుగుతుంది. చూసే వాళ్ళకి కూడా చాలా బాధగా అనిపిస్తుందనమాట. నెక్స్ట్ కళ్యాణ్ తన ఫ్యామిలీ గురించి చెప్పుకుంటూ అయితే బాగా ఏడుస్తాడనమాట. మా డ్యాడీతో తిరిగింది గుర్తులేదు. మా అమ్మతో తిరిగింది కూడా గుర్తులేదు. చాలా లోలు చూశాను నేను లోల. చిన్నప్పటి నుంచి నాకు తెలిసేది కాదనమాట. అసలు ఏంటి? ఎలా జరుగుతుంది అనేసి. మీలో ఉండాలి డ్యాడీ, మీతోనే ఉండాలి అని చాలా ఉండేది. కానీ అది చెప్పుకోకపోయేవాడిని. ఇప్పుడు కూడా మా మమ్మీ డ్యాడీకి ఏం చెప్పలేదు. నన్ను హాస్టల్లో జాయిన్ చేశారు. ఓకే అన్నట్టుగా వెళ్ళాను. ప్రతి ఒక్కరూ నాతో కాల్ చేసి మాట్లాడేవారు కానీ, ఎన్ని మంత్స్ అయినా కూడా మా అమ్మ, నాన్న నాకు ఫోన్ చేసి మాట్లాడేవారు కాదు. ఎప్పుడు కాల్‌కొస్తుందా అని వెయిట్ చేస్తూ హాస్టల్ వార్డెన్ దగ్గర కూర్చొని ఎప్పుడెప్పుడైనా తన పేరెంట్స్ ఫోన్ చేస్తారనేసి వెయిట్ చేసి ఏడుస్తూ ఉండేవాడిని అంటూ అయితే చెప్పడం జరుగుతుంది. చాలా అంటే చాలా ఎమోషనల్ అవుతాడు. ఇమ్ము, భరణి, దివ్య వచ్చి చాలాసేపు ఓదారుస్తాడంట. తను చెప్పేటప్పుడు కూడా తనకి దుఃఖం అనేది ఆగదనమాట. సో చూడాలి ఫుల్ ఎపిసోడ్‌లో ఎవరి ఎవరి స్టోరీస్ ఎంత బాధాకరంగా ఉంటాయనేది. మీకు ఇది వినిపించినాక ఏమనిపించిందో కూడా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.